Today we will discuss very interesting and common topic which are related to general public. So now OP లో 100 మంది పేషెంట్స్ వస్తే ఆల్మోస్ట్ 40 to 80% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ సఫరింగ్ విత్ స్పైన్ ప్రాబ్లమ్స్. స్పైన్ అంటే ఎస్పెషల్లీ సయాటికా. సయాటికా అంటే పేషెంట్కి చాలా వరకు బ్యాక్ పెయిన్ నుంచి లెగ్ పెయిన్ కంప్లీట్గా లాగుతూ ఉంటుంది. అండ్ రేడియేటింగ్ పెయిన్ని సయాటికా అంటాం. యూజువల్గా బ్యాక్ పెయిన్ అనేది మెకానికల్ దాంట్లో చాలా రకాల కారణాలు ఉంటుంది. ఒకటి డిస్క్ ప్రొలాప్స్, రెండోది స్పాండైలోలిస్థెసిస్, మూడోది స్పాండైలోసిస్. యూజువల్గా మా దగ్గరకు వచ్చే 80% పేషెంట్స్ ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో, మార్నింగ్ లేచి మినిమం 35 minutes అట్లీస్ట్ వీక్లీ 5 days చేయాలి. అంటే 150 minutes ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి యూజువల్గా బ్యాక్ పెయిన్ ఇష్యూస్ రావు. స్పైన్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి, ఎస్పెషల్లీ ఓవర్ వెయిట్ ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళ హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 అంటాం. అంటే యూజువల్గా 180 centimeters హైట్ ఉంటే 80 kgs మాత్రమే ఉండాలి. వాళ్ళు వెయిట్ పెరిగినట్లయితే వాళ్ళకు డిస్క్ స్లిప్ అయిపోయి డిస్క్ ప్రొలాప్స్ అంటారు. దీంట్లో కూడా స్టేజ్ 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది. 1, 2 మెడిసిన్తో క్యూర్ చేయొచ్చు, 3 ఇంజెక్షన్తో చేయొచ్చు, 4 అయితే కంపల్సరీ సర్జరీ చేయాలి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ స్పాండైలోలిస్థెసిస్ అంటాం. అంటే బోన్ వెయిట్ పెరిగి కంప్లీట్గా స్లిప్ అవుతుంటుంది. దీంట్లో కూడా 4 stages ఉంటాయి. 4th stage అయితే కంపల్సరీ సర్జరీ చేసుకోవాలి. ఇంకోటి స్పాండైలోడిస్కైటిస్ అంటాం, ఆర్ సమ్టైమ్స్ ట్యూబర్క్లోసిస్ స్పైన్ అంటాం. ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ పవర్ తగ్గినట్టయితే స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువ వస్తుంటాయి. ఎస్పెషల్లీ వీ సీ ఇన్ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ పేషెంట్స్. వీళ్ళకి ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి ఫస్ట్ స్టేజ్లో వచ్చినట్టయితే రెస్ట్ ప్లస్ టీబీ మందులు వాడితే సెట్ అవుతుంది. అండ్ లాస్ట్లీ స్పైన్ ట్రామా, ఎస్పెషల్లీ చెట్లు ఎక్కుతుంటారు చాలామంది. వాళ్ళు చెట్లు ఎక్కినప్పుడు కింద పడిపోతుంటారు. ఎస్పెషల్లీ తాటికల్లు, ఈతకల్లు తీసేవాళ్ళు అన్ఫార్చునేట్గా సరైన ఎక్విప్మెంట్ అందుబాటులో లేనప్పుడు పైనుంచి కింద పడతారు. స్పైన్ ట్రామా అంటారు అది. సో బర్స్ట్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, వెడ్జ్ కంప్రెషన్ అవుతుంటాయి. దీంట్లో కూడా స్టేజ్ 1 నుంచి 4 వరకు ఉంటుంది. 1, 2 అయితే కన్జర్వేటివ్గా ట్రీట్ చేయొచ్చు. 3, 4 అయితే స్క్రూస్ వేసి ఫిట్ చేసినట్టయితే వాళ్ళు నెక్స్ట్ డే నుంచి నడవడం స్టార్ట్ చేస్తారు. లాస్ట్లీ స్పైన్ పారాలిసిస్ పేషెంట్స్. చాలామంది పేషెంట్స్ పారాలిసిస్ వచ్చిన తర్వాత నడవరేమో, బెడ్ రిడన్ అవుతుంటారు. బట్ ప్రాపర్గా ట్రైన్ చేసినట్లయితే వాళ్ళు ఎస్పెషల్లీ పెల్విక్ గర్డ్ మజిల్ సపోర్ట్ తోటి మా దగ్గర అడ్వాన్స్డ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఉంది. సో యూజువల్గా మేము నడిపిస్తాం వితిన్ 3 months to 6 months వచ్చినట్టయితే. అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్.